Welcome to Siksha Maths Academy. Today we will discuss sequence and series. This is also very important for JEE mains. ఇది మనకి ఐపీలో ఉండదు కానీ మెయిన్స్కి మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. లేకపోతే మ్యామ్ ఆ వీడియో ఎక్కడుంది, ఈ వీడియో ఎక్కడుంది అని అడుగుతున్నారు చాలామంది. సో ఫస్ట్ అయితే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని మీకు నేను చేసిన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ JEE మెయిన్స్లో మనకి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, ఫస్ట్ సీక్వెన్సెస్ అండ్ సిరీస్. సో ఫస్ట్ సీక్వెన్స్ అంటే ఏంటి, సిరీస్ అంటే ఏంటి ఒకసారి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ సీ హియర్ సీక్వెన్స్. A sequence is an arrangement of numbers which follow a certain rule of mathematical pattern. Certain rule of mathematical pattern అంటే ఒక కండిషన్ మీద అప్లై బేస్ చేసుకుని మనకి ఈ సీక్వెన్స్ అనేది ఫామ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3, 6, 9 ఇలా తీసుకుందాం. 3 + 3 ఏమవుతుంది, 3 + 3 అంటే 6. ఓకే, నెక్స్ట్ 6 + 3 9, 9 + 3 12, 12 + 3 15. అలాగా అంటే మనకి ఇదేంటి +3 +3 +3 మనం యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. అంటే ఏ సీక్వెన్స్ ఈజ్ అన్ అరేంజ్మెంట్ ఆఫ్ ది నెంబర్స్ విచ్ ఫాలో ది సర్టెన్ మ్యాథమెటికల్ ప్యాటర్న్. అంటే మనం +3 +3 యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా, దట్ ఈస్ సమ్ మ్యాథమెటికల్ ప్యాటర్న్ రూల్ అనమాట. సర్టెన్ ప్యాటర్న్, సర్టెన్ రూల్. సో ఆ రూల్ ఏంటంటే ఇక్కడ, సో వాట్ ఈస్ ద రూల్ హియర్, +3 +3 +3. అంటే ఫస్ట్ టర్మ్కి మనం +3 యాడ్ చేసామనుకోండి, సెకండ్ టర్మ్ వస్తుంది. సెకండ్ టర్మ్కి మళ్ళీ +3 యాడ్ చేస్తే థర్డ్ టర్మ్. అలా చూసుకోండి, +3 +3 +3. సో అన్నిటికీ మళ్ళీ మనం ఇక్కడ +3 యాడ్ చేసామనుకోండి 18 వస్తుంది అనమాట. సో దిస్ is called sequence. A sequence is an arrangement of the numbers which follow a certain rule of mathematical pattern. ఓకేనా? నెక్స్ట్ సో సిరీస్ అంటే ఏంటి చూద్దాం. ఇప్పుడు సిరీస్ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ దీస్ సీక్వెన్సెస్ ఈజ్ కాల్డ్ సిరీస్. సమ్ ఆఫ్ దీస్ సీక్వెన్సెస్ ఈజ్ కాల్డ్ సిరీస్. ఓకే, see here ఫస్ట్ ఇదే తీసుకుందాం సీక్వెన్స్. మనము చూడండి 3 + 6 + 9 + 12 + 15. ఓకే, అండ్ సో ఆన్. చూడండి ఈ ఫైనైట్ ఈ సిరీస్ అనేది ఏంటంటే మనకి ఫైనైట్ ఉండొచ్చు, ఇన్ఫైనైట్ ఉండొచ్చు. సో ఫైనైట్ అంటే మనం అక్కడ వరకే తీసుకుంటాం. ఇప్పుడు చూడండి 3, 6, 9, 12, 15 అక్కడ వరకు రాసామనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే ఫైనైట్ సిరీస్. అదే మనకి అన్సోన్ అని పెడుతున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఏమంటామంటే ఇన్ఫైనైట్ సిరీస్ అంటాం. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సీక్వెన్స్ అండ్ సిరీస్? సీక్వెన్స్ సపోజ్ మనకి సీక్వెన్స్ వచ్చేసి A1, A2, A3 అండ్ సో ఆన్. దిస్ ఇస్ ద సీక్వెన్స్. అండ్ వాట్ ఈస్ ద సిరీస్? సమ్ ఆఫ్ దీస్ ఆల్ సీక్వెన్సెస్ A1 + A2 + A3 + A4 + and so on. So this series finite ఉండొచ్చు, infinite ఉండొచ్చు. So clear? So sequence means follow the some certain rule of mathematical pattern. Series means sum of the all sequences is called series. Okay, so ఇప్పుడు some examples చూద్దాం మనం sequence series అంటే ఏంటి. నెక్స్ట్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. See the one example. So what is the sequence? See here. See the first example. So find the next term, next number in the sequence అన్నాడు ఇక్కడ. So what is the question here? 103, 108, 114, 121 and 129 ఇచ్చాడు. So what is the next term? Next term మనకి ఏమై ఉండొచ్చు? So options of 119, 125, 138, 134 ఇచ్చాడు. Can you guess? Solve this one. Solve this problem. 103 plus 103, 108, 114, 121, 129. So what is the logic here? 103, 108, 114, 121, 129. Okay, observe that. So what is the logic here? Here logic is, see here, 108 minus 103 5. అంటే మనకి 108 రావాలి అంటే మనం +5 యాడ్ చేస్తాం. +5 యాడ్ చేస్తే మనకి 108 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ అలాగే చూడండి 108 ప్లస్ యాడ్ చేస్తే మనకి +6 యాడ్ చేస్తే 114 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి +7 యాడ్ చేస్తే మనకి 127 వస్తుంది. నెక్స్ట్ +8 యాడ్ చేస్తే
129. So what is the next term? Next number ఏం వచ్చే ఛాన్స్ ఉంది మనకి? నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి? 9 యాడ్ చేయాలి. ఓకేనా? సో ప్లస్ 9 ప్లస్ 9 యాడ్ చేసామంటే మనకి ఏం వస్తుంది? 129 ప్లస్ 9 129 ప్లస్ 9 18 38 138. So next number is 138. So that is third option. So this is the sequence. Example for sequence. So what is the series here? Sum of the terms in the sequence is called series. See the difference between sequence and series. Okay. Next, so the next example. Okay. Next is the next example here. Find the next number in this sequence. Okay. So what is the logic here? Guess. Can you guess? Okay. See here. 15, 31, 63, 127, 255. In this sequence, what is the next number? Okay, na? How can you solve this one? So what is the logic here? 15 2s are 30. 30 after 31 next term and plus 1 add 31 వచ్చేస్తుంది. So the next term 31 into 2. So 31 2s are 62 plus 1 63. Okay, got it. So 15 2s are 30 plus 1. Okay, you will get the logic. 15 2s are 30 plus 1 31. See here, 30 into 2 60 plus 1. That is the logic. 255. So what is the next number here? Solve for this. 255 into 2. So 10 11 5. So 5 10. So plus 1 add cheyadam malli manam. So 5 11 is the answer. Okay. So what is the logic? 15 into 2 plus 1. So 15 2s are 30 plus 1 అంటే మనకి 31 వస్తుంది. ఇక్కడ మళ్ళీ 32s are 60 plus 1 31 ఇక్కడ 31 2s are 62 plus 1 63. Okay, we'll get next. So similarly 255 into 2 plus 1 add చేస్తే మనకి 511 వస్తుంది. ఓకేనా? దిస్ చాప్టర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ జేఈ మెయిన్స్. ఇదేంటంటే మనకి ఈజీగా మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి ఈ చాప్టర్. ఓకేనా? నెక్స్ట్ ఏపీ జీపీ హెచ్పి సమ్స్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏపీ జీపీ హెచ్పి అండ్ ఏజీపీ. ఓకే, సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనకి ఏపీ జీపీ హెచ్పి వాటి ప్రాపర్టీస్ వాటి ఎంత టర్మ్స్ అవేంటో చూద్దాం ఒకసారి. సో ఏపీ మీన్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో మనకి వచ్చేసి డిఫరెన్స్ ఆఫ్ ఎనీ 2 కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఈస్ కాన్స్టెంట్. సో దెన్ దట్ ఈస్ కాల్డ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో వాట్ ఈస్ ద ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 4 6 8 10 తీసుకున్నాం. ఓకేనా? 2 4 6 8 10 అక్కడ ఏంటంటే మనకి కన్సిడర్ దిస్ ఈజ్ T1, దిస్ ఈజ్ T2 అండ్ దిస్ ఈజ్ T3 అండ్ దిస్ ఈజ్ T4. సో 2 కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఈజ్ కాన్స్టెంట్ అంటున్నాడు అక్కడ. అంటే నేనేం తీసుకుంటున్నానంటే ఇక్కడ చూడండి T2 minus T1 తీసుకుంటున్నా. సో T2 minus T1 means 4 minus 2, that is equal to 2. Next T3 minus T2, T3 minus T2, T3 means 6 minus 4 2. Next T4 minus T3, that is equal to 8 minus 6, that is also 6. See here, constant. So consecutive terms, difference of any 2 consecutive terms is constant. So then that is called arithmetic progression. So nikada all are constant, 2 2 2 2. Okay, so this is called arithmetic progression. This is increasing. 2 plus 2 4, 4 plus 2 6, 6 plus 2 8, 8 plus 2 10. But this is increasing sequence. Next, see here, 25, 23, 21, 19, 17, 15. This is which series? AP series. AP series ఆ కాదా ఒకసారి చెక్ చేద్దాం. ఓకే చూడండి 25 అంటే 25 T2 minus T1 తీసుకుంటున్నా ఇక్కడ. 23 minus 25, that is equal to minus 2. Next 21 minus 23, that is equal to minus 2. So that is constant term. Constant మనకి సేమే వస్తుంది కదా అన్నిటికీ.
చూడండి -2 -2 నెక్స్ట్ చేసినా కూడా మనకి -2నే వస్తుంది. సో -2 -2 -2 హియర్ +2 +2 +2 +2. This is increasing sequence, this is decreasing sequence. Both are AP, but for above sequence is increasing, is ఇది వచ్చేసి మనకి డిక్రీజింగ్ సీక్వెన్స్ అంటాం అన్నమాట. ఓకేనా, ఏపీలో అంటే మనకి 2 పాసిబుల్ అవుతాయి. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ దిస్ వన్ 3, 3, 3, 3. దిస్ ఈజ్ ఆల్సో ఏపీ ఆర్ నాట్? ఏపీ ఆర్ నాట్? ఏపీఏ. ఎందుకు? చూడండి, కామన్ డిఫరెన్స్ 3 - 3 0, 3 - 3 0, 3 - 3 0. So difference is constant, no? So this is called common difference. This is called common difference. దీన్ని మనం D తో డినోట్ చేస్తాం. ఓకేనా, కామన్ డిఫరెన్స్. అయితే మనకి ఇక్కడ nth టర్మ్ ఏమవుతుందంటే ఏపీలో, సో వాట్ ఈస్ ద nth టర్మ్ హియర్? a plus n minus 1 into d. a plus n minus 1 into d. సో 3, 3, 3, 3 మనకి ఇది ఏపీ అవుతుందా అంటే ఏపీ అవుతుంది. ఎందుకంటే మనకి కామన్ డిఫరెన్స్ కాన్స్టెంట్ మనకి సేమ్ ఉంది కదా, కాబట్టి దిస్ ఈస్ ఏపీ సీక్వెన్స్, ఏపీ సిరీస్. దిస్ ఈస్ ఆల్సో ఏపీ అండ్ దిస్ ఈస్ ఆల్సో ఏపీ. దిస్ ఈస్ ఇంక్రీజింగ్ అండ్ దిస్ ఈస్ డిక్రీజింగ్ and this is also AP series. So in this AP nth term formula is a plus n minus 1 into d. Okay, next to GP series చూద్దాం. Okay, next now GP series. So what is the GP series అంటే ఏంటంటే geometric progression. Okay, take any two consecutive terms in this common ratio is constant అన్నమాట. అక్కడ అంటే ఇందాక మనం ఏమనుకున్నాం, ఏపీలో వచ్చేసి కామన్ డిఫరెన్స్ అంటే కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఆర్ డిఫరెన్స్ కాన్స్టెంట్గా ఉండాలి. సో బట్ ఇక్కడ ఏంటంటే మనకి రేషియో కాన్స్టెంట్గా ఉండాలి. ఓకేనా, అదేంటి చూద్దాం ఒకసారి. సపోజ్ నౌ ఐఎమ్ టేకింగ్ వన్ ఎగ్జాంపుల్ 1, -3, -9, 27 ఇలా తీసుకున్నాను. ఇక్కడ చూడండి, నెక్స్ట్ టర్మ్ ఎలా వస్తుంది అంటే మనకి ఇందాక ఏపీలో అయితే యాడ్ చేస్తే వచ్చింది, సబ్ట్రాక్ట్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వచ్చింది. ఓకేనా, ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి ఎలా వస్తుంది అంటే 1 into 3, 1 into 3, 1 into 3, నెక్స్ట్ 3 into 3, 9 into 3, 27 into 3. అంటే ఏం చేస్తాం ఇక్కడ? మల్టిప్లికేషన్ చేస్తున్నాం. ఓకేనా, మల్టిప్లికేషన్. ఓకే, సో మనకి ఏపీలో అంటే మనకి ఏమొస్తుంది? ప్లస్ ఇంకా మైనస్ వస్తుంది. సో జీపీలో వచ్చేసి మల్టిప్లికేషన్ వస్తుంది అనమాట. ఓకే, 1 into 3 -3, నెక్స్ట్ -3, 3 3s are 9, 27, నెక్స్ట్ 81 into మనకి 3 చేస్తే నెక్స్ట్ టర్మ్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఇన్ దిస్ అంటే మనకి ఏపీలో వచ్చేసి మనము ఏఆర్, ఇది జీపీలో ఏఆర్ స్క్వేర్ అంటే మనకి ఒక్కొక్క టర్మ్ మనం మల్టిప్లై చేసుకుంటే మనకి నెక్స్ట్ టర్మ్ వచ్చేస్తుంది అనమాట. 1 into 3 -3, -3 into 3 -9, -9 into 3 -27, -27 into 3 -81, లైక్ దిస్. ఓకేనా, నెక్స్ట్ మనకి హెచ్పి అంటే హార్మోనిక్ ప్రోగ్రెషన్ వచ్చేసి ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి 1/2, 1/5, 1/7, 1/8 అండ్ సో ఆన్. అంటే హెచ్పి ఇస్ ద రెసిప్రోకల్ ఆఫ్ ఏపీ. అంటే ఇప్పుడు మనకి 2 ఇంకా 5, 8 ఇవన్నీ వచ్చేసి మనకి ఏపీలో ఉంటాయి. సో దీన్ని మనం ఏమంటామంటే హెచ్పి, హార్మోనిక్ ప్రోగ్రెషన్ అంటాం. సో హార్మోనిక్ ప్రోగ్రెషన్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ ఏపీ. ఓకే, టుమారో క్లాస్లో మనం వీటి ప్రాపర్టీస్ అవి చూద్దాం. ఓకే, ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.